ఎర్రని ఎండలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న అభ్యర్థులకు అనుకోని ఘటనలు ఎదురైతే అప్పుడు వారి చిరాకు అంతా ఇంత కాదు. సరిగ్గా ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి నారాయణస్వామికి ఎదురైంది. నియోజకవర్గంలోని గంగాధర నెల్లూరు మండలం పెద్ద దామరకుంట దళితవాడలో ప్రచారానికి వెళ్లిన ఆయన్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. గత ఎన్నికల్లో తమ గ్రామానికి గుడి కట్టిస్తామని, రోడ్లు వేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వారు నిలదీశారు. దీంతో నారాయణస్వామికి గ్రామస్తులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. చివరికి ఆయన మీ ఓట్లు మాకు వద్దంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. మరోవైపు ఎన్నికల వేళ ప్రలోభాలు అధికమవుతున్నాయి. రాష్ట్రంలో పలుచోట్ల బయటపడుతున్న వరుస ఘటనలే ఇందుకు నిదర్శనం. కృష్ణా జిల్లా మైలవరంలో వైసీపీకి చెందిన 3500 టీషర్ట్లను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిల్లు చూపించాలని అధికారులు అడగ్గా అవేవీ లేవని వైసీపీ నాయకులు సమాధానం ఇచ్చారు. దాంతో ఎన్నికల అధికారులు టీషర్ట్లను స్వాధీనం చేసుకున్నారు. నడిచొచ్చిన కార్యకర్తల చేతికి 300, బైకులపై వచ్చిన వారికి ఒక్కో బండికి 100 రూపాయల విలువైన పెట్రోల్, అలాగే వారందరికీ భోజనాలు. ఇవి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబు నామినేషన్ వేసినప్పుడు చేసిన ఏర్పాట్లు. నిన్న జరిగిన ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమంలో డబ్బులు పంచడం, బైకుల్లోకి పెట్రోల్ నింపడం వంటి దృశ్యాలు ఆలస్యంగా బయటకొచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్లో వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు ఓ ఓమ్నీ కారులో 17,70,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అప్పగించారు. దానేశ్వర మీరు అసలు పక్కన త్వరగా వెళ్ళాలి. ఇవన్నీ వెళ్ళి